रुको जरा सबर करो। హలో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఛానల్లో శివపురాణం, పంచతంత్రం కథలు, బట్టి విక్రమార్క కథలు, అలాగే ఒక్క శ్లోకం కూడా లేకుండా కథా రూపంలో భగవద్గీతలోని ప్రతి అధ్యాయం యొక్క సారాంశం మీద వీడియోలు చేశాను. మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నా లేదా ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ఇక్కడ ఉన్న ప్లేలిస్ట్లో మీకు నచ్చిన వీడియోలు చూసి కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈ వీడియో ఎందుకంటే భగవద్గీత సిరీస్ పూర్తయింది కదా, సో తర్వాత ఏ కంటెంట్ చేయాలని ఆలోచిస్తుంటే మహాభారతం, రామాయణం లేదా శ్రీమద్ భాగవతం వీటిలో ఏదైనా చేస్తే బాగుంటుందేమో అనిపించింది. కానీ రామాయణం, మహాభారతం చాలా మందికి తెలిసినవే కాబట్టి భాగవతం చేస్తే కొత్తగా ఉంటుందని నా ఆలోచన. నిజానికి భగవద్గీత వీడియోలు చేస్తున్నప్పుడు నాకు శ్రీకృష్ణుడి గురించి, విష్ణు అవతారాల గురించి మరింత తెలుసుకోవాలని ఆసక్తి పెరిగింది. అందుకే నా ఓటు భాగవతానికే. భాగవతం అష్టాదశ పురాణాల్లో ఒకటి, అందుకే భాగవతాన్ని భాగవత పురాణం అని కూడా పిలుస్తారు. శ్రీమద్ భాగవతం ప్రధానంగా విష్ణువు గురించి, అలాగే ఆయన అవతారాలు, లీలల గురించి వివరిస్తుంది. భాగవతాన్ని మహర్షి వేదవ్యాసుడు రాశారు. ఇందులో మొత్తం 18,000 శ్లోకాలు, 12 స్కందాలు ఉంటాయి. సో అవన్నీ మీకు ఇప్పటి వరకు మన ఛానల్లో ఎలా అయితే అన్ని వీడియోస్ని సింపుల్ తెలుగులో చెప్పానో అలాగే భాగవతాన్ని కూడా కథా రూపంలో అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాలి అనుకుంటున్నాను. కానీ వినేది మీరు కాబట్టి ఈ మూడింటిలో మీరు ఏది వినాలి అనుకుంటున్నారో ఈ ఓటింగ్ ద్వారా చెప్తే దాన్ని బట్టి ఆ కంటెంట్ మీద వీడియో స్టార్ట్ చేస్తాను. ఈ శుక్రవారం వరకు మీ రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా మన సబ్స్క్రైబర్స్ తప్పకుండా రెస్పాండ్ అవుతారని ఆశిస్తున్నాను. సాటర్డే కలుద్దాం. అంటిల్ దెన్ बाय बाय टाटा गुड बाय गया।